నాగనాథ్ గారు, మరి నూతన సంవత్సరం అంటే 2026 అన్ని రాశుల వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు తులారాశి వారి గురించి మాట్లాడుకుందామండి. తులారాశి వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి మన ఇన్స్టింక్ట్ అంటాం. సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏంటంటే వాళ్ళు ఎంత పని చేశారో, వాళ్ళ సామర్థ్యం ఎంత వినియోగించారో దానికి సమానమైనటువంటి విలువని వాళ్ళకి వాళ్ళే లెక్కలేసుకుంటారు. సో వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే వీళ్ళు ఇక్కడ ఇక్కడ ముంగీసా ఉంది, ఇక్కడ పాము ఉంది, రెండు కొట్టుకుంటున్నాయి. మీరు అక్కడ తులారాశి వాళ్ళని పెట్టండి, వాళ్ళిద్దరికి న్యాయం చెప్పండి, ధర్మం చెప్పండి అని. సో తులారాశి వాళ్ళు ఏమైపోతారంటే ఇటు ముంగీసని ఓదార్చరు, ఇటు పాముని నివారించరు. మరి వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తే మేడం వీళ్ళకి అన్యాయం జరిగితే ఊరంతా న్యూస్ అయిపోతుంది. అంతేనా? దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ మేడం. వాళ్ళని మీరు నియంత్రించలేరు. ఇవాళ కాకపోతే రేపు చెప్తారు. సో వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్, ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్, ద ఇయర్ ఆఫ్ ఈగోస్, అన్సర్టనిటీస్ అండ్ మేనిఫెస్టేషన్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో వీళ్ళు ఇందులో ఎక్కడ వీళ్ళు సఫర్ అవుతారు వీళ్ళు అంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి శత్రువులు ఏర్పడతారు. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి పంచమ భావంలో రాహు ఉంటాడు మేడం. పంచమ భావము ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తులారాశి. పంచమ భావం అంటే ఏంటంటే ప్రేమ. ఈ ప్రపంచం నుంచి నువ్వు పొందేటువంటిది పంచమ భావం ప్రేమ. సో మీరు ఏదైతే ఈ సంవత్సరం ప్రేమ, అత్యున్నతమైన గౌరవము, నాకు ఈ సంస్థలో, కుటుంబంలో, స్నేహితుల మధ్యలో చాలా విలువ ఉంది, గౌరవం ఉంది అన్నటువంటి ఒక ఇల్యూజన్ లో మీరు ఉంటారో ఆ ఇల్యూజన్ బ్రేక్ అవుతుంది మీకు. సో వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే షుడ్ బి ఫియర్లెస్, దే షుడ్ బి సెల్ఫిష్ అట్టర్లీ. ఓకే, ఈ సెల్ఫిష్నెస్ అనేది ఏ విషయాల్లో ఉండాలంటారు వీరికి? First thing, they should be fearless. Actually, they are bold. Okay. They are bold, but not statistically. They are ferocious. They are not statistically fearless. అంటే బోల్డ్ గా ఉండడం అంటే ఏంటి మేడం? అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి మీరు ప్రతిస్పందించడం. అక్కడ కాన్సిక్వెన్సెస్ తో సంబంధం లేదు. అదే మీకు ఇలా ఒక ఇమాజినేషన్ మీకు క్రియేట్ చేస్తారు. సింపుల్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే 100 మందిని ఎదుర్కొని ఒక్కడే సింగిల్ గా 100 మందిని ఎదుర్కోగలిగేవాడు ఒక హర్రర్ సినిమా చూసేస్తే పక్కన ఎవడు లేకపోతే పడుకోలేని వాడు చూసారా మీరు? వాడు 10 మందిని కొడతాడు, కానీ వాడు హర్రర్ సినిమా చూసొస్తే పక్కన ఎవడో ఒకడు లేదు, అసలు నిద్ర పట్టుదాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ ఫియర్, సైకలాజికల్ ఫియర్. సో వీళ్ళు ఎక్కడ భయపడతారు వీళ్ళు అంటే దే అన్నెసెసర్లీ దే ట్రై టు ఇంప్రెస్ పీపుల్, అన్నెసెసర్లీ దే ప్రొలాంగ్ రిలేషన్స్. అది ఆదిలోనే అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు రిలేషన్స్ కొన్ని కట్ చేయాల్సి ఉంటాయి చూడండి. వాటిని సాగదీసి అతి మంచితనానికి వెళ్ళి వీళ్ళు తెచ్చుకునేటువంటి సమస్యలు ఈ సంవత్సరంలో విపరీతంగా ఉంటాయి.